కాకినాడ నగరం కార్మిక వర్గం మేడే ఘనంగా నిర్వహిస్తూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం సాయంత్రం సిపిఎం నగర కమిటీ సమావేశం కె సత్యరాజ్ అధ్యక్షతన సుందరభవన్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాస్తున్న నేపథ్యంలో మేడే మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకినాడలో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని, హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డ్స్ గత నెల రోజులుగా పైగా ఆందోళన చేస్తున్నారని, సంబంధిత అధికారులు చొరవ చూపి సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగబత్తుల సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, సిహెచ్ వేణు, కె నాగజ్యోతి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు కాకినాడ నగర కమిటీ సమావేశం ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. రేపు వచ్చే మే 1వ తేదీ మేడేని విస్తృతంగా జరపాలని చెప్పేసి మొత్తం కార్మిక వర్గం కూడా ఈ యొక్క సామ్రాజ్యవాద వ్యతిరేక ఒక రోజు కింద ఈరోజు కార్మికులు ఒక కర్తవ్యంగా స్వీకరించి మేడేని విస్తృతంగా జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ కాకినాడ నగర కమిటీలో చర్చించడం జరిగింది. అదే సందర్భంలో ఇటీవల ఆయుష్ సంబంధించినటువంటి ఆయుర్వేద ఆసుపత్రి ఈ యొక్క ఘటన ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి ఆసుపత్రి కట్టి ప్రజల సొమ్ము ఏ రకంగానూ ఉపయోగం లేకుండా కూలీలు పడుతూ ఉంది. మరికొంతకాలం ఎలా వదిలేస్తే శిథిలమయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందుచేత ఈ ఆసుపత్రికి అనుబంధంగా తక్షణం కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సందర్భంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాకినాడ సామాన్య ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ కార్మికుల సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కొన్ని కనీస కోరికలు అడిగితే కొంతమందిని ఉద్యోగం నుంచి తప్పించడం అనేది చాలా అన్యాయం. ఈ విషయాన్ని కాకినాడ నగర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం పరిష్కారం చేయకపోతే ఇది రాజకీయంగా ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంచేత ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికులకు ఏవైతే ఈ సిబ్బందికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఒక రకంగా కష్టపడుతున్నటువంటి కార్మికులు కనీస వేతనం ఇవ్వకపోగా కనీస వేతనం అడిగితే దాన్ని సాకుగా పెట్టుకొని కార్మికుల్ని బయటకు ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరిగింది. అంచేత సంబంధిత అధికారులు తక్షణం స్పందించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా.